అన్న వెల్కమ్. మీరంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మీరు మీ పాటను ఎంత ప్రేమిస్తారో అంతకన్నా ఇష్టం. సో ఈ సినిమాలో పాటల గురించి వాటి గురించి మీరు మాట్లాడవలసింది కోరుతున్నాను. నమస్తే కరీంనగర్. నేను మొట్టమొదటిసారి కరీంనగర్కి వచ్చాను ఈరోజే. నేను ఇంకెక్కువ ఊహించుకున్నా అసలు మన తెలంగాణ వాడు ఎన్ని ఇండిపెండెంట్ పాటలతో మ్యూజిక్ డైరెక్టర్, నేను మంచి మంచి పాటలు మీరంతా మిలియన్ల కొద్దీ చూస్తూ ఉంటారు. అలాగే మన విమానం సినిమాతో నేను కొంచెం చిన్న విజయం వచ్చింది నాకు. భీమదేవరపల్లి సినిమా అంతా తెలంగాణలో కరీంనగర్ ప్రొడ్యూసర్ శ్రీ కీర్తిలతక్క, అలాగే నరేందర్ డైరెక్టర్ గారు అందరం మేమే ఉన్నాం కదా. మాకు ఘనంగా స్వాగతం పలుకుతారు ఇక్కడ. అసలు ఒక్క కుర్చీ కూడా మిగిలేదు అనుకున్నా. లేరు ఉన్నారన్నా? లేదు లేదు ఉన్నారు, ఒప్పుకోను. మిద్ద మీద ఉన్నారు, అక్కడ నుంచున్నారు, అక్కడ ఉన్నారు. ఎదురుగా కట్అవుట్ ఉందా అన్న? అక్కడ ఫ్లెక్సీలో 6 ఉన్నారు చూడు, వాళ్ళు కూడా మనోళ్ళే. అంటే కాకపోతే అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. అంటే మనం తెలంగాణ వాళ్ళం పోయి నిజం మాట్లాడాలా? అప్పుడు అక్కడక్కడ ఉన్నారు, ఒక దగ్గర కూర్చుంటే బాగుండేది. ఉన్నది ఒప్పుకోవాలా? మన ఈ కరీంనగర్ గడ్డ నుంచి ఒక స్త్రీ, నేను ఎప్పుడు అక్కని అంటుంటాను వీరవనితో అని. సో ఇంత పెద్దగా రిలీజ్ ఈవెంట్ చేస్తుందని, ఈ సినిమాని ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఇక్కడ రిలీజ్ థియేటర్స్ దాకా తీసుకొస్తుందని చెప్పి నేనైతే అసలు అనుకోలేదు. చేసాము, బట్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. రమేష్ చెప్పల్ గారు మొదటి రోజు వచ్చినప్పుడే నాకు చెప్పారు, నేను ఒక ఆర్గానిక్గా తెలంగాణ బేస్డ్ ఒక సినిమా చేస్తున్నాను సర్జీ. సర్జీ అంటారు, ఆయన పెద్దోళ్ళు అయినా కానీ మమ్మల్ని అంటూ ఉంటారు. సో అన్నప్పుడు సరే మనదైన నేపథ్యంలో సినిమాలు చేస్తే అప్పటికి ఇంకా బలగం రాలేదు. ఎంతవరకు చూస్తారు, ఎంతవరకు ఈ ప్రజల్లోకి వెళ్తాయని చెప్పి ఒక చిన్న భయం ఉండే. ఇప్పుడు చూస్తుంటే కూడా అదే భయం వేస్తూ ఉంది నాకు. ఎక్కడ స్పందనే లేదు అసలు ఎవరిలో, మీ అందరిలో. సో కొంచెం మీరందరూ ఇంకా స్పందించండి, చప్పట్లు కొట్టండి, మా గురించి మాట్లాడినప్పుడు కొంచెం స్పందించండి. ఎందుకంటే కీర్తిలతకి ఎప్పుడు చెప్తుంది, తమ్ముడు నువ్వు స్టూడియోలో కూర్చొని పాటలు చేస్తావు, బయటికి రా అంటది. స్టూడియోలో కూర్చొని యూట్యూబ్లో చూస్తున్నప్పుడే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అస్సలే స్పందన లేదు. అసలు స్పందన ఉంటే అందుకే రాను నేను. ఇంకా మీ అందరికీ ఈడెవడరా వచ్చి లెస్ మాట్లాడుతున్నాడు, ఈడెవడా అని అనుకునే అనుమానాలు ఉండొచ్చు, కానీ నా పాటలన్నీ మీకు తెలుసు. నువ్వు రాయి నేను శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి, అది పూర్తయ్యాక లోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తేవి. నువ్వు రాయి నేను శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు. థ్యాంక్ యూ. ఈ ఒక్క పాటతో నా పాటల ప్రయాణానికి అద్భుతమైన రహదారి వేసిన ప్రతి ఆడియన్కి, ఈ పాట చూసిన ప్రతి ఒక్కరికి నేను ఈ భీమదేవరపల్లి బ్రాంచ్ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక రాకేష్ చెప్పాడు, మీ అందరినీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరే ఇక్కడ చరణాన్ని నీ పాటలు ఇష్టం అంటుంటే మా ఆవిడకి చాలా హ్యాపీ అవుతుంది అక్కడి నుంచి. ఎందుకంటే ఆమె మీ అభిమాని. సో మీరే నా పాటలను అభిమానిస్తారని తెలిసినప్పుడు అది కూడా ఒక చిన్న కిక్ ఉంటుంది. సో మీకు ఇష్టమైన పాట, అలాగే చాలామంది అన్నదమ్ములను కలుపుతున్న పాట కూడా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు వేరంటారు. గుర్తుందా నీకు? పాట ఇష్టం అన్నప్పుడు గుర్తుండాలిగా. పాడేటప్పుడు పక్కన వాళ్ళు ఎమోషన్ అవుతారు, అది గుర్తుపెట్టుకో. నేను ఎమోషన్ అయినా అందుకే మర్చిపోయాను. అంతేనా? ఒక పాట తీసుకున్నప్పుడు ఆ పాటని ఆస్వాదించేటప్పుడు డెఫినెట్గా ఆ వణుకు ఆ బెనుకు ఉంటుంది కొన్ని పాటల్లో. నిజంగా ఆ పాట చాలా మందికి చాలా రకాలుగా తగులుంటుంది. కానీ ఇప్పుడు ఈ స్టేజీ మీద ఇందాక సాంగ్
దాని గురించి ఒక 4 మాటలు. ఈ పొల్ల యాక్చువల్లీ ముగ్గు పెట్టే పొల్ల, ఈ పొల్ల నేను అపర్ణ నందన్ అని సింగర్, అపర్ణ నూరా. సో మహబూబ్ నగర్ మన పక్కనే ఉన్న జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా సింగర్ తను. దాదాపు 10 సంవత్సరాలుగా నాతోనే ట్రావెల్ అవుతుంది. అపర్ణ నందన్. సో తను నేను నాన్న అబద్ధం అనే ఒక సినిమా ద్వారా నేనే ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేశాను. సో తర్వాత 10 ఏళ్ళ నుంచి పాడుతూనే ఉంది. మళ్ళీ నాకు మొన్న కనిపించినప్పుడు రమేష్ చెప్పల్ గారు చెప్పారు, తెలంగాణ వాళ్ళు అయితే నా యాస బాగా ఉంటుందని. సో తను పాడింది అపర్ణ నందన్. ఈ పాట గురించి నాకు రమేష్ చెప్పల్ గారు ఒకటే చెప్పారు, తెలంగాణ నేపథ్యం అనగానే, తెలంగాణ మాటలు అనగానే కొంచెం ఫోక్ టైప్లోనో లేకపోతే ఏదో ఒక మాస్ అలాంటి పాటలే వస్తుంటాయి. కానీ ఒక అందమైన ప్రేమ గీతంలో కూడా తెలంగాణ పదాలు, ఇప్పుడు చక్కెర జర కలిసిందా ఇలాంటి పదాలు ఉంటాయి కదా. పొల్ల జనరల్గా మన ఊర్లలో పొల్ల మా నల్గొండలో అయితే అందరినీ కొంచెం అందంగా కనపడదేమో, పొల్ల ఏముందిరా అంటా ఉంటారు. సో ఇక్కడ ఏమంటారో తెలియదు. పెళ్ళయింది తెలుసుగా అంటే ఇటు చూసి మాట్లాడుతున్నా. ఎప్పుడైనా పొల్ల అన్నం పెడుతున్నా? లేదన్న, మా ఇద్దరికి రీసెంట్గా 3 నెలల క్రితమే పెళ్ళి అయింది. సో అది పెళ్ళి అయిన తర్వాత కానీ ముందుగానే పొల్ల అని ఇప్పుడు అని అన్నావా? పొల్ల ఇప్పుడు నేను అంటుంటేనే ఏంటిది ఏమది అని అడుగుతున్నాడు. ఆహా, ఈయనకు తెలియదు. పొల్ల అంటే పిల్ల అన్నట్టు. తెలుసు కొన్ని ఏరియాల్లో పోరి అంటారు. పోరి ఎరికే అబ్బా ఇదేరికే. సో ఆ పొల్ల అనే పాటని తను అడిగినప్పుడు ఎవరైనా మంచి రైటర్తో రాయించండి, నేను ట్యూన్ మాత్రమే చేస్తానన్నాను. కానీ ఆయన చెప్పిన సిచ్యుయేషన్, ఆ ఫొటోస్ చూపించాడు నాకు, అభివి అలాగే అమ్మాయి పేరు ఏంటి, రూప. సో వాళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు ట్యూన్ ఒకటే కాదు, పదాలు కూడా అలా వచ్చేసాయి, నేను రాసేసాను. నెక్స్ట్ టైం మీరు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పండి, మేము ఇద్దరం కూడా వస్తాం ఒకసారి. కథ కదులుతుందేమో చూద్దాం. కప్పల మీద పాటలు రాసుడు ఇంకా సులువుగా, మన గురించి మనం తప్పుగా అనుకోవద్దు. ఈ మధ్య నాకు విమానం సినిమాలు కానీ దీంట్లో కానీ మాస్ పాటలు చేసే అవకాశం రాలేదు. యాక్చువల్లీ నేను లోపల చాలా మాస్ ఉంటుంది. జోర్దార్ అని చెప్పి ఒక మంచి నీ లక్క బాగుంది, పోయి స్టేజ్ మీద నుంచి ఆ సాంగ్ ఉగ్గులైనా జోర్దార్. సో ఈ సాంగ్ అంత అద్భుతంగా రావడానికి రమేష్ చెప్పాలి గారు నాకు ఇచ్చిన అందమైన నేరేషనే. అన్నిటికంటే ముందు తిరువిరు బ్రదర్. సో మన ఇద్దరికి పరిచయం లేదు, కానీ నేను జార్జ్ రెడ్డి సినిమాలో మీరు విలన్. ఆ సినిమాలో అమ్మ పాట నేనే రాశాను, పాడాను. నాలాగే అన్నీ నాలాగే. ఆ పాట వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోయారంటే ఆ రోజు అది పాడాల్సింది అమ్మ, కానీ నా వాయిసే ఉంచారు ఆ సినిమాలో. సో త్వరలో నీ సినిమా కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ చేసే అవకాశం వస్తుందని, రావాలని కోరుకుంటున్నాను. నేను తర్వాత కూడా మళ్ళీ పలాసాలో చూశాను. అన్నిటికంటే ముఖ్యంగా మసూదా అనే సినిమాకి మీకోసమే నేను నా ఫ్యామిలీ మొత్తం తీసుకుని వెళ్ళాను. గోపి అని, నా పాప పేరు కూడా గోపినే. సో దాంట్లో గోపి అంటూ ఉంటే మేమంతా చాలా హ్యాపీ అయ్యాం. అదే రోజు మీరు అక్కడికి వచ్చారు, పీవీఆర్ ప్రిస్టన్ మాల్ ఉంది కదా గచ్చిబౌలిలో. సో ఆ రోజు చూసి దూరం నుంచి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే మీ ఇంటర్వ్యూలు అన్నీ చూశాను. మనలాంటి వాడు ఒక హీరో అయితే ఆ కిక్ వేరే ఉంటుంది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నీ తర్వాత నెక్స్ట్ మా జంపన్న అంజుబాబు చూసి ఈ సినిమా హిట్ అయిన తర్వాత అంతే హ్యాపీ ఫీల్ అవుతాం త్వరలో. సో అప్పు నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం. చరణ్ అర్జున్ గారికి చాలా 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 థ్యాంక్స్. నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ మూవీలో ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక 2 లైన్లు. ఎల్లాన గుండెల్లోకి సచ్చుకెళ్ళినావు అల్లా, నీ ఆటకు ఇలాంటి చిన్నదానిగా అలవాటైపోయావు అప్పుడే నువ్వు కొత్తగా. థ్యాంక్ యూ. చరణ్ నిజంగా ఎంత లైవ్లీగా ఉంది వాయిస్, నిజంగా చాలా. అంటే నాకు బాగా ఇష్టమైన వాయిస్ తనది. సరైన బ్రేక్ రాలేదు నాలాగే. అంటే మళ్ళీ నేను వచ్చి సినిమాలు చేసి మళ్ళీ మంచి పాటలు ఇచ్చేదాకా అలాగే ఉంది. ఎప్పుడు మనం అలా అనుకోవడం తప్ప మనకి బ్రేక్ రాలేదని. మీరు మాట్లాడితే ఇంతమంది ప్రత్యక్షంగా చూస్తున్నారు, మిమ్మల్ని ఇష్టపడేవాడు పరోక్షంగా కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. మీరు నచ్చకపోతే మీ పాట నచ్చరు. మీరు సక్సెస్ అయ్యారంటేనే ఆల్రెడీ మీ పాట సక్సెస్ అయిపోయినట్టు. మీరు ఆల్వేస్ మీ పాట మిమ్మల్ని సక్సెస్ చేసినట్టు. సో మీరు అసలు కానీ మీ అమ్మాయిలు చూడండి, చప్పట్లు కొడుతూనే ఉన్నారు కింద నుంచి. ఆ చప్పట్లు ఇంకెక్కువ రావాలనే దాంట్లోనే
బాధలోంచి అనే మాటలే అవి. సో వాళ్ళు లేకపోతే మనం ఎవరు లేవు. ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ మీరు విమానం ఎక్కారు, దిగకండి, ఇంకా విమానం దిగకండి. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే రమేష్ చెప్పాలి గారు నిజంగా సార్, నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను, పాన్ ఇండియా డైరెక్టర్ మీరు. సో భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాకి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు నిజంగా నేను నగర్ ఏరియాలో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చానేమో కానీ ఆ సినిమాలో 100 సార్లు 200 సార్లు వెళ్ళుంటాను. దాదాపు ఒక 6 నెలల పాటు నేను భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా రూపంలో నేను ఆ కరీంనగర్ ప్రాంతాల్లో తిరిగినట్టే అనిపించింది. అంత సజీవంగా అంత లైవ్లీగా ఆయన ఆ సినిమా తీశారు. ఆ సినిమాకి నేను ఇచ్చిన ప్రతి మ్యూజిక్ బిట్టు, ప్రతి రాత, ప్రతి పాట అన్నీ కూడా ఆయన నా నుంచి తీసుకున్నవే. అంటే ఆయన నా దగ్గర ఉంటూ 24 గంటలు అర్ధరాత్రులు కూడా సర్జీ అని మమ్మల్ని నవ్వించుకుంటూ ఆ చిన్న చిన్న వనరులతోనే ఆయన పెద్ద వర్క్ చేయించుకున్నారు. చాలా తెలివైన వాళ్ళు, చాలా జోకులు వేసుకుంటూనే అద్భుతంగా లాగేస్తారు. సో థ్యాంక్ యూ సార్. ఇంత విమానం అనే ఒక సినిమా, ఒక ఎమోషనల్ సినిమా తర్వాత నాలో నుంచి ఒక పల్లెతనాన్ని, ఒక మట్టితనాన్ని కూడా ఈ భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా ద్వారా నన్ను బయటికి లాగారు. ఈ కరీంనగర్ ప్రాంతానికి నేను ఒక 2 ఏళ్ళ నుంచి రావాలి, కానీ ఒల్లాల వానక్క నన్ను ఏ పల్లె పిల్లోడో ఏ తల్లి బిడ్డాడో అయ్యే కడుపు సల్లగుండ రాజ్యము తెచ్చాడు అనే పాట ఇక్కడ ఎవరైనా విన్నారా? ఒక్కరు కూడా విన్నట్టున్నారు పాపం. కేసీఆర్ కథాగానం తెలియని వాళ్ళు ఎవరుంటారు? మరి పాడుతుంటే ఏమయ్యా ఒక్కరు సపోర్ట్ చేయడు, నాకు అర్థం కాదు. సో అక్క రా పైకి రా, నువ్వు పైకి రా. సో ఒల్లాల వానక్క ఎప్పుడు చెప్తా ఉంటే నువ్వు రాతమ్మి కరీంనగర్ రాతమ్మి అంటా ఉంటే నేను ఎప్పుడు ఒకటే చెప్పేది, అక్క నేను ఒక్క సినిమా అయినా ఇట్టు కొట్టి ఇంకొక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కానీ కరీంనగర్కి వస్తాను, కానీ ప్రైవేట్ సాంగ్ల ద్వారా రానక్క అని చెప్పాను. అదృష్టవశాత్తు రమేష్ చెప్పాలి గారు భీమదేవరపల్లి బ్రాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేటప్పటికే విమానం సినిమా ఇటు కొట్టాను, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇక్కడికి వచ్చాను. అక్క నీ కలయికతో నా పాటకు ఒక బలం వచ్చింది. కేసీఆర్ గారి జీవితంలో ఎప్పటికీ ఆయన త్వరలో కలవబోతున్నారు నన్ను, మా టీం అందరినీ. సో ఆయన ఎప్పుడు బాధ వేసినా, ఆయనకి ఎప్పుడు ఎమోషన్ కలిగినా ఆ ఏ పల్లె పిల్లోడో పాటనే పెట్టుకుంటారని చెప్పి అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ప్రతి నాయకుడు, అన్ని పార్టీల నాయకులందరికీ కథాగానం కావాలంటే మేమే గుర్తొచ్చేలాగా ఆ పాటను అంత అద్భుతంగా రావడానికి వానక్క గొంతే కారణం. సో వానక్క కూడా ఈ సినిమాలో ఎల్లమ్మ కథ పాడింది. ఎల్లమ్మ కథ నల్గొండ గద్దర్ నరసన్న వానక్క ఇద్దరు, అలాగే ఒగ్గు కథ బృందం వాళ్ళు కూడా వచ్చారు. సో వీళ్ళందరితో మేము నిజంగానే ఒక తెలంగాణ పల్లెతనాన్ని తీసుకొచ్చాం.